హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నాము ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశము మరియు అత్యంత పవిత్రమైన ప్రదేశము వాటికన్ సిటీ. ఇది ఇటలీ రాజధాని రోమ్ మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం, అలాగే క్యాథలిక్ మతానికి ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడే పోపు గారి నివాసం. కమ్ along with us for this spiritual journey. వాటికన్ సిటీ ఇటలీ రాజధాని రోమ్ మధ్యలో ఉంది. మొత్తం విస్తీర్ణం కేవలం 0.44 చదరపు కిలోమీటర్లు మాత్రమే, అంటే ఒక పెద్ద సైజు పార్కు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రైస్తవ మతానికి ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సుమారు 800 నుంచి 900 మంది వరకు మాత్రమే నివసిస్తారు. వీరిలో చాలామంది పూజారులు, మఠ సభ్యులు, స్విస్ గార్డ్స్ మరియు సిబ్బంది. ఇది పోప్ నివాసం కూడా. ఆయన అపోస్టలిక్ ప్యాలెస్ అనే భవనంలో ఉంటారు. అదే ఆయన కార్యాలయం మరియు ప్రపంచంలోని క్యాథలిక్ చర్చిలకు నాయకత్వం వహించే స్థలం. వాటికన్ సిటీలో అత్యంత ప్రసిద్ధమైన నిర్మాణం సెయింట్ పీటర్స్ బసిలికా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చర్చి. ఈ చర్చి యేసుక్రీస్తు శిష్యుడు సెయింట్ పీటర్ సమాధి స్థలంపై నిర్మించబడింది. బసిలికా ముందు ఉన్న పెద్ద ప్రాంగణం సెయింట్ పీటర్స్ స్క్వేర్. దీనిని జియోనో లెనెంజో జర్నీ అనే శిల్పి 1656 నుండి 1667 మధ్యలో రూపకల్పన చేశారు. ఇది గుండ్రంగా 284 భారీ స్తంభాలతో నిర్మించబడింది. మధ్యలో ఒక పురాతన ఈజిప్ట్ ఒబెలిస్క్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు, పర్యాటకులు వాటికన్ సిటీని సందర్శించి మైకెలాంజెలో సిస్టస్ చాపెల్ చిత్రాలు, సెయింట్ పీటర్ బసిలికా మరియు పోప్ ఆశీర్వాద కార్యక్రమాలు చూస్తారు. ఇది చిన్నదైన వాటికన్ సిటీ ప్రపంచం చరిత్రలో మతపరంగా మరియు కళాపరంగా ఎంతో గొప్ప స్థానం పొందింది. సెయింట్ పీటర్ బెసిలికా మధ్యలో ఉన్న ప్రధాన బలిపీఠం ప్రపంచ క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఈ పీఠాన్ని ఆల్టర్ ఆఫ్ ది కన్సెప్షన్ అని పిలుస్తారు. ఇది యేసుక్రీస్తు శిష్యుడు మరియు మొదటి పోప్ అయిన సెయింట్ పీటర్ సమాధిపైనే నిర్మించబడింది. ఈ బలిపీఠంపై మాస్ ప్రార్థన చేయడానికి పోప్ గారు లేదా ఆయన అనుమతి పొందిన పూజారులు మాత్రమే అర్హులు. ఈ పీఠం పైన ఒక అద్భుతమైన బ్రాంజ్ కవచం ఉంది. దీని ఎత్తు సుమారు 30 మీటర్లు. ఈ కవచం 4 భారీ స్తంభాలపై నిలబడి ఉంది. వాటిపై ఆలివ్ శాఖలు, తేనెటీగలు మరియు లారెల్ ఆకులు చెక్కబడ్డాయి. ఇవి శాంతి, విశ్వాసం మరియు శాశ్వతతను సూచిస్తాయి. ఈ ప్రధాన బలిపీఠం క్యాథలిక్ మతానికి హృదయస్థానం. ఇక్కడ పోప్ గారు క్రిస్మస్, ఈస్టర్ వంటి ముఖ్య ప్రార్థన వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ బెసిలికా లోపల పవిత్ర సెయింట్స్, పోప్లు, అపోస్తులు వంటి ఎంతోమంది విగ్రహాలు ఉన్నాయి. వీటిలో చాలా విగ్రహాలు గోడల వెంట, చాపెల్స్ లోపల ఉన్నాయి. ప్రసిద్ధ కళాకారుడు మైకెలాంజెలో రూపొందించిన పియోటా విగ్రహం చాలా ప్రసిద్ధి పొందింది. ఇది మేరీ మాత యేసుక్రీస్తు శరీరాన్ని తన ఒడిలో పట్టుకున్న దృశ్యం.
ప్రధాన బలిపీఠం దగ్గర సెయింట్ పీటర్ కూర్చున్న కంచు విగ్రహం ఉంది. ఈ చర్చి చాలా పెద్దది. ఇందులో మొత్తం 45 బలిపీఠాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన పాపల్ ఆల్టర్ అంటే సెయింట్ పీటర్ సమాధిపై ఉన్న ప్రధాన బలిపీఠం. మిగతా బలిపీఠాలు వివిధ సెయింట్స్ మరియు యేసు జీవితంలోని సంఘటనలకు అంకితమై ఉన్నాయి. వాటికన్ సిటీ వెలుపల సెయింట్ పీటర్ గారి అద్భుతమైన విగ్రహం. ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఒక చేతిలో తాళాలు పట్టుకుని మరో చేతిలో ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ తాళాలు చాలా ప్రత్యేకమైన అర్థం కలిగి ఉన్నాయి. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయనకు స్వర్గరాజ్యపు తాళాలు అప్పగించారు. దాంతో సెయింట్ పీటర్ గారు స్వర్గదారాల రక్షకుడుగా మొదటి పోప్గా భావించబడుతున్నారు. వాటికన్ సిటీలో పోప్ కార్ని కాపాడేవారు స్విస్ గార్డ్స్. వీరి వేషధారణ చాలా ప్రత్యేకంగా నీలం, ఎరుపు మరియు పసుపు రంగులతో కూడిన యూనిఫామ్ వేసుకుని తలపై హెల్మెట్ ఉంటుంది. వాటికన్ సిటీ మనకిచ్చే భక్తి, శాంతి మరియు చరిత్ర సమ్మేళనం. ఈ ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రయాణంలో మాతో కలిసి చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.